దేవరా ఫస్ట్ డే ఓవర్సీస్లో ఎంత కలెక్ట్ చేసిందో ఒక లుక్ వేద్దాం మామ. నార్త్ అమెరికాలో 3.78 మిలియన్స్ని, యూకేలో $429K, ఆస్ట్రేలియాలో $324K, మిడిల్ ఈస్ట్లో $320K, న్యూజిలాండ్లో $25K, మలేషియా అండ్ సింగపూర్ $100K కలెక్ట్ చేసింది. ఇక టోటల్గా పెయిడ్ ప్రీమియర్స్ అండ్ డే వన్ కలెక్షన్స్ కలుపుకొని 5.23 మిలియన్స్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఇవి ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 44 crores మామ. జస్ట్ మిస్లో తారక్ అన్న హాఫ్ సెంచరీ మిస్ అయిపోయారు. తలపతి గారి న్యూ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవడానికి రెడీ అవుతుంది. అక్టోబర్ 3న ఓటీటీలో రిలీజ్ అవబోతుంది ఈ మూవీ. అయితే ఇప్పటికే రిలీజ్ అయ్యి ఎంతవరకు బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేసిందో చూద్దాం. తమిళనాడులో 219 కోట్లు అయితే కలెక్ట్ చేసింది, ఓన్లీ తమిళనాడులోనే. కర్ణాటకలో 27 కోట్లని, కేరళలో 13 కోట్లని, ఇంకా ఏపీ తెలంగాణ కలుపుకొని 13 కోట్లని, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 27 కోట్లని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్సీస్ లోని 90 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే 159 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా టోటల్ వరల్డ్ వైడ్ గా 661 కోట్లు అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా. థియేటర్స్ లో రిలీజ్ అయిన 25 రోజులకే ఓటీటీలోకి వస్తుంది. ఓటీటీలో ఈ మూవీని అసలు మిస్ కాకండి మామ. మంచి యాక్షన్ థ్రిల్లర్ ఈ మూవీ. రజనీకాంత్ గారి న్యూ మూవీ వేటయాన్ ది హంటర్ అన్ని లాంగ్వేజెస్ లోని ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అక్టోబర్ 10న పాన్ ఇండియాగా తెలుగు, తమిళ్, హిందీ అండ్ కన్నడ లాంగ్వేజెస్ లో అయితే మూవీ రిలీజ్ అవుతుంది. కానీ మూవీ మీద హైప్ అయితే ఇంకా రాలేదు ఎవరికి. బహుశా చూడాలి మరి రిలీజ్ అయ్యే టైంకి ఈ మూవీ మీద ఏమాత్రం బజ్ పెరుగుతుందో. మౌత్ ఆఫ్ వర్డ్ బాగుంటే ఖచ్చితంగా ఈ మూవీకి తెలుగులో కూడా కలెక్షన్స్ బాగా పెరుగుతాయి. గోపీచంద్ అండ్ శ్రీను వైట్ల గారి కాంబినేషన్ లో వస్తున్న న్యూ మూవీ విశ్వం అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గా అయితే రిలీజ్ అవబోతుంది థియేటర్స్ లో. అండ్ చాలా ఏళ్ల తర్వాత శ్రీను వైట్ల గారి నుంచి వస్తుంది ఈ మూవీ. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం సక్సెస్ చూస్తుందో చూడాలి. అండ్ గోపిచంద్ గారు కూడా ఈ మూవీ సక్సెస్ అయ్యి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. వరుణ్ తేజ్ గారి న్యూ మూవీ మట్కా మూవీ టీమ్ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేసింది. ఈ మూవీ నవంబర్ 14న రిలీజ్ అవబోతుంది వరల్డ్ వైడ్ గా. అండ్ ఈ మూవీ నుంచి ప్రమోషన్ కంటెంట్ ఇంకా ఏమీ రిలీజ్ అవ్వలేదు. చూడాలి మరి త్వరలో మూవీ టీం ఎలాంటి ప్రమోషన్ కంటెంట్ తో వస్తారో. గేమ్ చేంజర్ మూవీ నుంచి కొత్త సాంగ్ అయితే రిలీజ్ అయింది. రా మచ్చా మచ్చా అంటూ సాగే ఈ సాంగ్ 24 hours లో 16.4 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. ఆల్ టైమ్ టాప్ 2 అనే చెప్పాలి. మంచి ఇదొక సెన్సేషనల్ రెస్పాన్స్ అనే చెప్పాలి మూవీకి. మూవీ మీద ఇప్పటి వరకు ఎటువంటి హైప్ లేదు, కానీ ఈ సాంగ్ తో హైప్ ఇంకా భారీగా పెరిగిందనే చెప్పాలి. ఇంకా టాలీవుడ్ లో టాప్ 5 లిరికల్ సాంగ్స్ విషయానికి వస్తే దమ్ మసాలా 17 మిలియన్ వ్యూస్ ని, రా మచ్చా 16 మిలియన్ వ్యూస్ ని, పెన్నీ సాంగ్ 16 మిలియన్ వ్యూస్ ని, చుట్టమల్లె సాంగ్ 15 మిలియన్ వ్యూస్ ని, కళావతి 14 మిలియన్ వ్యూస్ ని టాప్ 5 లో ఉన్నాయి. ఇందులో 3 సాంగ్స్ మహేష్ బాబుకు చెందడం ఆశ్చర్యం.